సర్వోన్నతుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మీకందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మీరందరూ బాగున్నారా? మహాగణుడైన దేవుడు తనకు ప్రజలుగా ఏర్పరచుకున్నందుకు మనము ధన్యులము. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనడి. దేవుడు దొరికే కాలం ఒకటి ఉంది. ఆ కాలంలోనే దేవునిని వెదకాలి. ఎప్పుడు వీలైతే అప్పుడు కాదు, కానీ దేవుడు దొరికే కాలంలోనే, దేవుడు సమీపంగా ఉన్నప్పుడే మనం అన్ని విషయాల్లో కూడా ఆయన చిత్తానుసారంగా మనం ఉండాల్సిన వారుగా ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనంలో, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల మీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవునిని మనం వెతికినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు ప్రత్యక్షమవుతాడు. ఇర్మియా గ్రంథం 29:13లో, మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నేను మీకు కనబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనులలోనికి, ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేస్తునో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మును చెరకు పంపితునో అచ్చటికే మిమ్ములను మరలా రప్పింతును. దేవుడు దొరికేటటువంటి కాలంలో, ఆయన సమీపంగా ఉన్నప్పుడు మనం వేడుకుంటే ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మార్చేస్తాడు. ఆయన కోపంతో వెళ్ళగొట్టినటువంటి ఈ ప్రజలను తిరిగి మరలా తీసుకొస్తానని, వారికి దేవుడుగా ఉంటానని, వారిని సమకూరుస్తానని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాల్లో కూడా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పాడు. దేవునిని ఆయన దొరికే కాలం ఇదే. ఈ కృపాకాలంలో, క్షమాపణ దొరికే కాలంలో మనం దేవునిని వెతుకుతూ, దేవునికి ప్రార్థన చేస్తూ, దేవునికి విజ్ఞాపన చేస్తూ, ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనం వేడుకుంటే దేవుడు మనకు ప్రత్యక్షమై మనకున్న ప్రతి బంధకాల నుంచి దేవుడు విడిపించి ఆయన దగ్గరకు తిరిగి మరల మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిని వేడుకునే విషయంలో, ప్రార్థించే విషయంలో, ఆయన సన్నిధిలో గడిపే విషయంలో ఏమాత్రం అలక్ష్యం చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభునామంలో తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 15వ వచనంలో, ఆపదకాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను అని దేవుడు అంటున్నాడు. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నాకు మొర్రపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను. యెషయా గ్రంథం 65:23, వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయమునందుటకై పిల్లలను కనరు, వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే యుందురు, వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపే నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకిస్తాను. దేవునిని సరి అయినటువంటి సమయంలో, అనుకూల సమయంలో, అన్నీ కూడా బాగున్నప్పుడే మనం దేవునికి మొరపెడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, విజ్ఞాపన చేస్తే ఆయన సన్నిధిలో గడుపుతున్నప్పుడు దేవుడు ఆయన ఏం చేస్తాడంటే మనం ప్రార్థన చేయక మునుపే ఆయన మనకు జవాబిస్తారు. మనం అడగక మునుపే ఆయన మనకు అక్కరగా ఉన్నాయో తీరుస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన సమీపంగా ఉన్నప్పుడే, ఆయన దొరికే కాలంలోనే ఆయనను వెదకండి, ఆయనను వేడుకొనండి. ప్రతి విధమైన పరిస్థితులన్నీ కూడా మార్చి దేవుడు తన నూతనమైనటువంటి కృపతో మనందరినీ కూడా నింపి నడిపించునుగాక. దేవునికి దగ్గరగా జీవించండి. దేవుని బిడ్డలారా, ఆయన సమయం అయిపోయిన తర్వాత మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదు. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి సందేశం మనం వింటూ ఉండగానే దేవునిని వేడుకోవడానికి, దేవునిని వెదకడానికి మనస్సు నిలుపుకొందుముగాక. ప్రార్థన చేద్దామా?
సర్వోన్నతుడైన మా తండ్రి, సకలాశీర్వాదములకు కారణభూతుడా, పరిశుద్ధుడా, మంచి దేవానికి స్తోత్రం. మీరు సమీపంగా ఉన్నప్పుడే నాయనా మేము వేడుకోవాలని, నాయనా మీరు దొరికే కాలంలోనే మేము వెదకాలని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మనుషుల వైపు కాక నీ వైపు మా హృదయాలు ఎత్తుటకు సహాయం చేయండి. దైవికమైన జ్ఞానముతో మమ్మల్ని నింపండి. ఈ ఉదయకాలం ఎవరెవరి వర్తమానం వింటున్నారో యేసుక్రీస్తు శక్తిగల నామంలో వారందరి మీదకి నీ అభిషేకము దిగి వచ్చునుగాక. మీ కృపతో నింపి నడిపించి బలపరచుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. మీకు అందరికీ వందనాలు. ఎక్కువ సమయం ప్రార్థన చేయండి, ఎక్కువ దేవునితో గడపండి, ప్రతి పరిస్థితిలో విజయం పొందండి. గాడ్ బ్లెస్ యూ.